ఇండియాలో చాలా ఫిలిం ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ కోవిడ్కు ముందు వరకు బాలీవుడ్ మాత్రమే డామినేట్ చేస్తూ ఉండేది. కోలీవుడ్ నుంచి మిగతా ఫిలిం ఇండస్ట్రీస్ రూలింగ్ స్టార్ట్ చేశాయి. ఒక ఏడాది ఒక్కో ఇండస్ట్రీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. 2024 మాత్రం ఖచ్చితంగా బాలీవుడ్కు చెందుతుంది. ఏడాది ప్రారంభం మొదలైంది. బాలీవుడ్ దూకుడు ఇప్పటికీ కొనసాగుతోంది. జస్ట్ 3 నెలల్లో 500 కోట్లు కొల్లగొట్టింది బాలీవుడ్. 2024 స్టార్టింగ్ నుంచి మాలీవుడ్ నేమ్ రిపీటెడ్ గా వినిపిస్తోంది. మలయాళ సినీ పరిశ్రమ వరుసపెట్టి విజయాలను అందుకుంటుండడమే ప్రధాన కారణం. పైగా ఫస్ట్ క్వార్టర్ రిపోర్ట్ తీస్తే మాలీవుడ్ బాక్సాఫీస్ మాత్రమే ముందుంది. చిన్న చిన్న చిత్రాలతో 500 కోట్లు రాబట్టింది మాలీవుడ్. ముఖ్యంగా 100 కోట్ల సినిమాలకు మాలీవుడ్ ఇప్పుడు అడ్డాగా మారింది. ప్రేమలు టాలీవుడ్ మాలీవుడ్ తో కలిసి 135 కోట్లను రాబట్టింది. మంజుమ్మెల్ బాయ్స్ వరల్డ్ వైడ్ 225 కోట్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో మంజుమ్మెల్ బాయ్స్ టాలీవుడ్ కలెక్షన్స్ ఎంత ఉండవచ్చు అనేది చర్చ మొదలైంది. అంతకుముందు మమ్ముట్టి నటించిన భ్రమయుగం 60 కోట్లను రాబట్టింది. రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఆడు జీవితం కూడా అత్యంత వేగంగా 100 కోట్లను రాబట్టిన మాలీవుడ్ మూవీగా హిస్టరీలోకి ఎక్కింది. ఈ సినిమా వసూళ్లతో కలుపుకుంటే మలయాళ సినీ పరిశ్రమ మొదటి 3 నెలల్లోనే 500 కోట్లను కొల్లగొట్టినట్లయింది. మాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలోనే మొదటి 3 నెలల్లోనే ఇలాంటి వసూళ్లు ఎప్పుడూ చూడలేదు.